ఫ్రెండ్స్, ఇప్పుడు దేశాన్ని కుదిపేసిన ఘటన జూనియర్ ట్రైనీ డాక్టర్ విక్టిమ్స్ రేప్ కేసు. పాపం ఆమెను వాడు చాలా దారుణంగా రేప్ చేసి చంపేశాడు. ఆ డీటెయిల్స్ మనకి వింటేనే గుండె పగిలిపోతుంది. ఇప్పుడు చాలా మంది ఆమెకి సపోర్ట్ గా వాడిని ఉరి తీయాలని, వాడిని శిక్షించాలని దేశమంతా ధర్నాలు, బందులు చేస్తున్నారు. ఓకే, ఇది కరెక్టే, ఇప్పుడు దాంట్లో న్యాయం ఉంది. కానీ ఫ్రెండ్స్, నేను మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇదంతా ఎందుకు? అది చేసింది మనలో ఒక అబ్బాయే. బాగా వినండి, అది చేసింది మనలో ఒక అబ్బాయే. చాలా మంది ఏమన్నారంటే స్ట్రిక్ట్ లాస్ ఉంటే, లేకపోతే అలా చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే ఇలాంటివి ఆగుతాయి అన్నాడు. 2019లో ప్రియాంక రెడ్డి విషయంలో చేసిన వారు నలుగురిని ఎన్కౌంటర్ చేశారు, కానీ ఇలాంటివి ఆగింది. ఇచ్చిన వాడు ఎంతకైనా చేస్తాడు. అంతేందుకు ఇప్పుడు రేప్ చేసిన వాడు ఒకటే అన్నాడు, నన్ను చంపినా పర్లేదు, నేను చేస్తా, ఏం చేస్తారు చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇలాంటివి ఆగాలి అంటే రూల్స్ లేకపోతే అవి కాదు, అవి కొంతవరకు పనిచేస్తాయి. మనం బ్రతుకుతున్న సొసైటీలో, అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి, మనం బ్రతుకుతున్న సొసైటీలో మనం బాధ్యతగా బ్రతకాలి. అమ్మాయిని చూసినప్పుడు మనకి బ్యాడ్ ఇంప్రెషన్ రాకూడదు. వాళ్ళు మన అక్కో, మన అమ్మో, మన చెల్లిగానో మనం భావించాలి. అప్పుడు మాత్రం ఇలాంటివి ఆగుతాయి. ఏదో ఇలాంటి జరిగినప్పుడు స్టేటస్లు పెట్టేయడం, లేకపోతే రీల్స్ పెట్టేయడం, స్టోరీలు పెట్టేయడం, ఇవన్నీ కాదు.